ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ సెమిస్టర్ ఫిజిక్స్. థర్డ్ సెమిస్టర్ ఫిజిక్స్‌లో మనకు థర్మోడైనమిక్స్ అయితే ఉంది. ఈ పేపర్ నేమ్ వచ్చేసి థర్మోడైనమిక్స్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్. ఇందులో మనకు సెకండ్ యూనిట్ నేమ్ వచ్చేసి థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఫర్ 10 మార్క్స్ అదే కార్నోట్ ఇంజిన్. అలాగే కార్నోట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని మనమైతే ఫైండ్ ఔట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు సిమిలర్‌గా ఉంటుంది. ఎక్కడంటే ఎప్పుడైతే మనం ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో మనకి థర్మోడైనమిక్స్ అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి కార్నోట్ ఇంజిన్, ఇక్కడ మనం చేసేటువంటి కార్నోట్ ఇంజిన్ 2 కూడా మనకు సిమిలర్‌గా ఉండడం అయితే జరుగుతుంది. చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఈజీగా మనం మార్క్స్ అంటే స్కోర్ అయితే చేసుకోవచ్చు. సో, కార్నోట్ ఇంజిన్ గురించి చెప్పేదానికన్నా ముందు మనం కొన్ని టెర్మినాలజీ అనేది ఇక్కడైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. థర్మోడైనమిక్స్‌లో ఇక్కడ సోర్స్ అన్నా, సింక్ అన్నా ఇలాంటి కొన్ని టెర్మినాలజీ అనేది మనమైతే యూజ్ చేస్తుంటాం. ఆ టెర్మినాలజీ మీనింగ్ తెలియకుండా మనం అవైతే యూజ్ చేసి చదువుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఆ టెర్మినాలజీ ఏంటో తెలుసుకొని తర్వాత డీటెయిల్‌గా మనం చదువుకున్నట్టయితే మనకి ఈజీగా అయితే అర్థమవుతుంది. వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుంది. బట్ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మాత్రం మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇది కూడా నేను లెంతీగా అయితే ఉంది కార్నోట్ ఇంజిన్‌ది. బట్ మీ అంత లెంతీని మీరు ఎలా స్టార్ట్ చేసుకోవాలో కూడా నేనైతే మీకు లాస్ట్‌లో అయితే చెప్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లాస్ట్‌లో చెప్తాను. ఇప్పుడొచ్చేసి మనం కాన్సెప్ట్‌ని ఎలా అర్థం చేసుకోవాలో అయితే చూద్దాం. తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి అయితే తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఓకే. క్వెషన్ అనేది మనకి ఏ విధంగా అడుగుతారంటే, డిస్క్రైబ్ ది కార్నోట్ ఐడియల్ హీట్ ఇంజిన్ అండ్ ఇట్స్ వర్కింగ్. కార్నోట్ ఐడియల్ హీట్ ఇంజిన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి దాని వర్కింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అలాగే కార్నోట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని మనమైతే ఫైండ్ ఔట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. దానికంటే ముందు కార్నోట్ డిజైన్డ్ ఏ థియరిటికల్ ఇంజిన్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రాక్టికల్ ఇంజిన్. ప్రాక్టికల్ ఇంజిన్‌లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అన్నీ ఫ్రీ అంటే ఆ డిఫెక్ట్స్ లేకుండా రెడీ చేసినటువంటి ఇంజినే ఈ కార్నోట్ ఐడియల్ హీట్ ఇంజిన్. ఈ కార్నోట్ ఐడియల్ హీట్ ఇంజిన్‌లో మనకు కొన్ని పార్ట్స్ అనేటివి మ్యాండేటరీగా ఉంటాయి. ఆ పార్ట్స్ అనేటివి ఏంటో ఒకసారి చూద్దామా? ఫస్ట్ వచ్చేసి మనకు సోర్స్, సింక్, వర్కింగ్ సబ్‌స్టాన్స్ అలాగే ఇన్సులేటింగ్ స్టాండ్. ఇవైతే మనమైతే ఎక్కువగా టర్మినాలజీ అయితే యూజ్ చేస్తుంటాం. సోర్స్. సోర్స్ అంటే ఏంటంటే ఏ హాట్ బాడీ ఆఫ్ హై థర్మల్ కెపాసిటీ మెయింటైన్డ్ అట్ ఏ కాన్స్టెంట్ హై టెంపరేచర్. దాన్ని మనం సోర్స్ అంటాం. ఒక హాట్ బాడీ అయితే ఉంది. ఆ హాట్ బాడీ ఎలా ఉంది? హై థర్మల్ కెపాసిటీ. ఆ హాట్ బాడీకి హై థర్మల్ కెపాసిటీ అయితే ఉంది. హై థర్మల్ కెపాసిటీ అనేది దీని వల్ల వచ్చింది. కాన్స్టెంట్ హై టెంపరేచర్ వద్ద మనకైతే వచ్చింది. కాన్స్టెంట్ హై టెంపరేచర్ వద్ద ఒక హాట్ బాడీ అనేది హై థర్మల్ కెపాసిటీలో ఉంటే దాన్ని మనం ఏమంటాం ఇక్కడ? సోర్స్ అంటాము. సింక్ అంటే ఏమి లేదు, ఏ కోల్డ్ బాడీ ఆఫ్ హై థర్మల్ కెపాసిటీ మెయింటైన్ అట్ ఏ లో టెంపరేచర్. ఒక కోల్డ్ బాడీ అయితే ఉంది. ఆ కోల్డ్ బాడీ అనేది హై థర్మల్ కెపాసిటీ అయితే ఉంది. ఎప్పుడు హై థర్మల్ కెపాసిటీ ఉంది? అట్ కాన్స్టెంట్ లో టెంపరేచర్. లో టెంపరేచర్ వద్ద మనకి ఇక్కడ థర్మల్ కెపాసిటీ అయితే ఉంది. దట్స్ వై దీన్ని మనం సింక్ అంటున్నాం. లో టెంపరేచర్, హై టెంపరేచర్. సోర్స్ అంటే హై టెంపరేచర్, సింక్ అంటే లో టెంపరేచర్. ఈ 2 మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనకు సోర్స్‌కి, సింక్‌కి డిఫరెన్స్ అనేది అర్థమైతే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ సబ్‌స్టాన్స్. వర్కింగ్ సబ్‌స్టాన్స్ అంటే an ideal gas enclosed in a cylinder made up of perfectly non-conducting mass and perfectly conducting base with movable frictionless piston. This is known as a working substance. ఒకసారి వర్కింగ్ సబ్స్టాన్స్ నేను చూపిస్తాను చూడండి. ఇది మనకు వర్కింగ్ సబ్స్టాన్స్. ఇక్కడ మనకు ఒక గ్యాస్ అనేది ఎంక్లోజ్ చేసాము. ఐడియల్ గ్యాస్ అనేది యూజ్ చేసాము. ఈ ఐడియల్ గ్యాస్ వచ్చేసి పర్ఫెక్ట్లీ నాన్ కండక్టింగ్ బాల్స్. ఇవి వచ్చేసి మనకు నాన్ కండక్టింగ్ బాల్స్. ఇది కండక్టింగ్ బేస్. ఈ బేస్ విత్ మూవబుల్ ఫ్రిక్షన్లెస్ పిస్టన్. దిస్ ఈస్ ద మూవబుల్ ఫ్రిక్షన్లెస్ పిస్టన్ అన్నమాట. ఈ పిస్టన్ సర్ఫేస్ ని మనం ఏమంటున్నాం? మొత్తాన్ని వర్కింగ్ సబ్స్టాన్స్ అంటున్నాం. ఇది వచ్చేసి మనకు వర్కింగ్ సబ్స్టాన్స్. ఎన్ ఐడియల్ గ్యాస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ సిలిండర్. ఒక ఐడియల్ గ్యాస్ ని ఈ సిలిండర్ లో ఎన్క్లోజ్ అయితే చేసాము. ఓకే. ఈజ్ మేడ్ పర్ఫెక్ట్లీ నాన్ కండక్టింగ్ వాల్స్. ఇది వచ్చేసి మనకు నాన్ కండక్టింగ్ వాల్స్ తో ఉంది. అలాగే కండక్టింగ్ బేస్ తో అయితే ఉందన్నమాట. విత్ మూవబుల్ ఫ్రిక్షన్లెస్ పిస్టన్. ఇది మూవింగ్ అయ్యే ఫ్రిక్షన్ లేని ఒక పిస్టన్ అనమాట. దీన్నే మనం ఏమంటున్నాం ఇక్కడ? వర్కింగ్ సబ్స్టాన్స్ అంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇన్సులేటింగ్ స్టాండ్. వాట్ ఈస్ అన్ ఇన్సులేటింగ్ స్టాండ్ అంటే ఏ పర్ఫెక్ట్లీ నాన్ కండక్టింగ్ స్టాండ్. ఒక నాన్ కండక్టింగ్ స్టాండ్ ని మనం ఇక్కడ ఇన్సులేటింగ్ స్టాండ్ అంటాం. అదేం లేదు, జస్ట్ ఇలా మనకు ఒక స్టాండ్ అనేది ఉంటుంది. దీన్నే మనం ఏమంటున్నాం అంటే ఇన్సులేటింగ్ స్టాండ్ అని అంటుంటాం. మెయిన్‌గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి సోర్స్, సింక్, వర్కింగ్ సబ్స్టాన్స్. వర్కింగ్ సబ్స్టాన్స్ ని మనం సిలిండర్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్సులేటింగ్ స్టాండ్. సోర్స్ అంటే హాట్ బాడీ, హై హై థర్మల్ కెపాసిటీ ఉంటుంది ఇక్కడ కాన్స్టెంట్ హై టెంపరేచర్ వద్ద. సింక్ వచ్చేసి కోల్డ్ బాడీ ఉంటుంది. హై థర్మల్ కెపాసిటీ ఇక్కడ లో టెంపరేచర్ వద్ద. వర్కింగ్ సబ్స్టాన్స్ అంటే ఐడియల్ గ్యాస్ అనేది ఒక సిలిండర్‌లో మనమైతే
ప్లేస్ చేసి ఉంటాము. దాన్ని మనం వర్కింగ్ సబ్స్టెన్స్ అంటాం. ఇన్సులేటింగ్ స్టాండ్ అంటే ఒక నాన్ కండక్టింగ్ స్టాండ్‌ని ఇక్కడ ఇన్సులేటింగ్ స్టాండ్ అని అంటుంటాం అనమాట. సో, ఇది బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ టర్మినాలజీ గురించి. నెక్స్ట్ వచ్చేసి ది మెయిన్ పార్ట్. సో, కార్నోట్ సైకిల్. సో, ఇక్కడ నుంచి మనం ఎగ్జామ్‌లో రాయాల్సి అయితే ఉంటాదనమాట. కార్నోట్ సైకిల్ అని హెడ్డింగ్ పెట్టేసి ఇక్కడ నుంచి మనం ఎగ్జామ్‌లో రాయాల్సి అయితే ఉంటది. అది ఎలా రాయాలో మన ఎగ్జామ్‌లో ఎలా రాయాలో మనం లాస్ట్ అయితే డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి కార్నోట్ సైకిల్. ఓకే. ఇన్ కార్నోట్ ఇంజిన్ ది వర్కింగ్ సబ్స్టెన్స్ ఈస్ మేడ్ అండర్‌గో ఏ సైక్లిక్ ఆపరేషన్ మేడ్ అప్ ఆఫ్ 4 పార్ట్స్. సో, మనకు వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? సో, ఆల్రెడీ మనకు వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే డిస్కస్ చేసాం. సో, దిస్ ఈస్ ద వర్కింగ్ సబ్స్టెన్స్. సో, ఇక్కడ మనకు ఇలాంటి టెర్మినాలజీ అనేది యూజ్ చేస్తుంటాం. సోర్స్, సింక్ ఇవన్నీ యూజ్ చేస్తుంటాం. సో, చాలామంది ఏం చేస్తారంటే సో, డైరెక్ట్ కార్నోట్ సైకిల్ నుంచి చెప్పేస్తారు. బట్ అక్కడ వర్కింగ్ సబ్స్టాన్స్ అంటే ఏంటి? సోర్స్ అంటే ఏంటి? సో, ఆ టర్మ్స్ యొక్క మీనింగ్ అనేది మనం తెలుసుకోవాలి. సో, అలా తెలుసుకున్నట్లయితే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఈజీగా మనం ఎగ్జామ్‌లో రాసేదానికైతే ట్రై చేస్తామనమాట. ఇన్ కేస్ ఆఫ్ మనకు ఒక వర్క్ ఇక్కడ సోర్స్ అనే ఒక వర్డ్ అనేది మనకు గుర్తు రాకుంటే సోర్స్ బట్ అక్కడ యూజ్ చేసే టర్మినాలజీ తెలుసు. ఏ హాట్ బాడీ మెయింటైనింగ్ హై థర్మల్ కెపాసిటీ అని తెలుసు. సో, అది అక్కడ రాస్తారనమాట. సో, అక్కడ మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో, అందుకోసం మీనింగ్ తెలుసుకొని చదువుకుంటే మనకు చాలా కాలం అయితే గుర్తుంటుంది. అర్థం లేకుండా మనం బట్టి కొడితే మాత్రం ఎలాంటి యూజ్ అయితే లేదు. ఓకే. ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ ఒక సైక్లిక్ ఆపరేషన్ అయితే ఫార్మ్ అయింది. అలా సైక్లిక్ ఆపరేషన్ ఫార్మ్ అయినప్పుడు మనకు ఎన్ని పార్ట్స్‌గా డివైడ్ అయిందంటే 4 పార్ట్స్ అయితే ఉంది. సో, ఆ పార్ట్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఒకటి, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్ అలాగే అడియాబాటిక్ కంప్రెషన్. దీస్ ఆర్ ద 4 పార్ట్స్. సో, దీన్ని మనం ఇండికేటర్ డయాగ్రామ్‌లో రిప్రజెంట్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకైతే అర్థమవుతుంది. మొత్తం కార్నోట్ ఇంజిన్ ఒక వర్కింగ్ వచ్చేసి ఈ ఇండికేటర్ డయాగ్రామ్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో, దిస్ ఈస్ ద ఇండికేటర్ డయాగ్రామ్. సో, ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్‌లో వాల్యూమ్ తీసుకున్నాము. వై యాక్సిస్‌లో ప్రెషర్ అయితే తీసుకున్నామనమాట. ఇక్కడ మనకు 4 ఆపరేషన్స్ ఉన్నాయి కదా! సో, ఇక్కడ మనం 4 పాయింట్స్ కన్సిడర్ చేసాం. ఏ అనే ఒక పాయింట్, బి, సి, డి అనే ఒక 4 పాయింట్లు అయితే కన్సిడర్ చేసుకున్నాం. సో, ఏ దగ్గర మనకు ప్రెషర్ T1 అనే ఒక ప్రెషర్ ఉంది. V1 అనే ఒక వాల్యూమ్ అలాగే T1 అనే ఒక టెంపరేచర్. అలాగే బి వద్ద P2 అనే ఒక ప్రెషర్, V2 అనే వాల్యూమ్, T1 అనే ఒక టెంపరేచర్. అలాగే సి దగ్గర P3, V3, T2 అంటే P3 ఒక ప్రెషర్, V3 ఒక వాల్యూమ్, T2 ఒక టెంపరేచర్. ఇక్కడ ఓన్లీ మనకు టెంపరేచర్స్ T1, T2 మాత్రమే ఉన్నాయి. సో, ప్రెషర్ అండ్ వాల్యూ అనేది ప్రతి ఒక్క స్టేట్‌లో చేంజ్ అవుతున్నాయి. బట్ టెంపరేచర్ అనేది మాత్రం ఓన్లీ 2 టెంపరేచర్స్ మాత్రమే ఉన్నాయి. సో, ఇక్కడ ఏ నుంచి బికి జరిగే ఒక ఆపరేషన్‌ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటున్నాము. బి నుంచి సికి ఒక జరిగే ఆపరేషన్‌ని అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సి టు డి వచ్చేసి మనకు ఐసోథర్మల్ కంప్రెషన్. డి టు ఏ వచ్చేసి అడియాబాటిక్ కంప్రెషన్ అయితే అవుతాది. సో, ఇక్కడ ఏని మనం ఇలా డాటెడ్ లైన్స్‌తో స్మాల్ ఏగా డినోట్ చేసుకుంటున్నాం. డీని స్మాల్ డీగా, బిని స్మాల్ బిగా, సిని స్మాల్ సిగా అయితే డినోట్ అయితే చేసామన్నమాట. సో, మనకు ఏ నుంచి బికి. సో, ఈ యారో మనకి ఎలా కనపడుతుంది. సో, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి సో, అక్కడి నుంచి ఇలా ఈ యారో మార్క్‌తో ఒక సైక్లిక్ ఆపరేషన్ మనకైతే పెర్ఫార్మ్ చేస్తుంది. ఏ, బి, సి, డి, ఏ. ఒక సైక్లిక్ ఆపరేషన్ అనేది మనకైతే వచ్చేసింది. Q1 అండ్ Q2 అనేది హీట్ సోర్సెస్ అన్నమాట. అవి ఎలా వచ్చాయో కూడా నేనైతే మీకు డిస్కస్ చేసేటప్పుడు ఈజీగా మీకైతే అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఏం చూస్తున్నాం మనం ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ గురించి అయితే తెలుసుకుందాం. సో, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఇన్ ది సిలిండర్. సిలిండర్ అంటే ఏంటి? సిలిండర్ ఇస్ నథింగ్ బట్ ద వర్కింగ్ సబ్స్టాన్స్ అన్నమాట. ఓకే. ఆ సిలిండర్ అనేది ఎక్కడ ప్లేస్ చేసాం? సోర్స్ మీద ప్లేస్ చేసాం. అప్పుడు గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయ్యింది. ఎలా ఎక్స్పాండ్ అయింది? ఐసోథర్మల్‌గా గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయింది. సో, సిలిండర్ అనేది ఎప్పుడైతే మనం సోర్స్ పైన ప్లేస్ చేసింటామో అప్పుడు గ్యాస్ అనేది ఏ నుంచి బికి అయితే ఎక్స్పాండ్ అయింది. సో, ఫ్రమ్ ఏ టు బి. P1, V1, T1, P2, V2, T2. సో, ది వర్కింగ్ సబ్స్టాన్స్ అబ్జర్వ్ ది Q1 అమౌంట్ ఆఫ్ ది హీట్ ఫ్రమ్ ద సోర్స్. సో, ఇప్పుడు మనము గ్యాస్ అనేది సిలిండర్ అనేది ఎక్కడ పెట్టాము? సోర్స్ మీద ప్లేస్ చేసాం కదా! సో, ఈ సోర్స్ మీద ప్లేస్ చేసినప్పుడు ది వర్కింగ్ సబ్స్టాన్స్ అనేది Q1 అమౌంట్ ఆఫ్ హీట్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎందుకంటే సోర్స్ మనకి ఏముంటుంది? కాన్స్టెంట్ హై టెంపరేచర్ ఉంటుంది. సో, హై టెంపరేచర్ ఉంది కాబట్టి ఆ టెంపరేచర్ నుంచి హీట్‌ని ఏం చేసుకుంటుందంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, ఎంత హీట్‌ని అబ్జర్వ్ చేసుకుంటుందంటే ఇక్కడ Q1 అమౌంట్ ఆఫ్ హీట్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. థీస్ 2 స్టేట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఏబీ ఆన్ ఇండికేటర్ డయాగ్రామ్. సో, ఈ 2 స్టేట్స్‌ని మనం ఎక్కడ రిప్రజెంట్ చేసాము? ఇక్కడ ఏబీ. సో, ఏబీ ఆన్ ఇండికేటర్ డయాగ్రామ్ మీద మనమైతే రిప్రజెంట్ అయితే చేసాం. ఓకే. ది అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ W1 డన్ బై ది పర్ఫెక్ట్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ అంటే ఇక్కడ మనకి ఏ ఆపరేషన్ అయితే జరిగిందో ఆ ఆపరేషన్ యొక్క వర్క్ డన్ అనేది W1గా కన్సిడర్ చేసుకుంటున్నాము. సో, ఏ నుంచి బికి W1, బి నుంచి సికి W2, సి నుంచి డికి W3, డి నుంచి ఏకి W4గా మనమైతే కన్సిడర్ చేసుకున్నాం. సో, ఇప్పుడు ఆ W1 యొక్క వర్క్ డన్ అనేది దీని ఏరియాకి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ ఉంది కదా ఏ టు బి. ఏబి స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అంటే బి, ఏ. సో, ఆ ఏరియాకు ఈక్వల్ అవుతుందన్నమాట. సో, ఏ. సో, మనకేం చేస్తున్నాం? టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. సో, మనకు టోటల్ వర్క్ డన్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ? ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో, ఇంటెగ్రల్ V1 నుంచి V2కి చేస్తున్నాం.
ఓకే, W1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ V1 టు V2 PdV అని రాసుకుంటున్నాం. సో ఆల్రెడీ మనకు తెలుసు PV ఈజ్ ఈక్వల్స్ టు RT అని. సో ప్రెజర్ 1 వాల్యూ 1 ఇచ్చినప్పుడు మనం T1 కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు P1 ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, RT1/V1. అంటే P ఉన్న ప్లేస్ లో మనం ఏం రీప్లేస్ చేయొచ్చు, RT1/V1 అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ P ఉన్న ప్లేస్ లో నేను ఏం రాస్తున్నాను, RT1/V1. సో RT1/V ఎలా వచ్చింది, సో ఈ విధంగా వచ్చింది. PV ఈజ్ ఈక్వల్స్ టు RT కాబట్టి సో ఈ V ని ఈ సైడ్ తీసుకొస్తే మనకు P ఈజ్ ఈక్వల్స్ టు RT/V అనేది మనకైతే వచ్చేస్తుంది. T1 అనేటివి ఏంటివి, కాన్స్టెంట్స్. సో కాబట్టి ఏం చేస్తున్నట్టే స్టార్టింగ్ లో రాసుకుంటున్నాను ఇంటెగ్రల్ 1/V ఇంటూ డివి. సో ఇంటెగ్రల్ 1/x ఏమవుతుంది మనకు, log x అవుతుంది. 1/v ఉంది కాబట్టి log v అవుతుంది. ఓకే, RT1 log v. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఏమున్నాయి మనకు, V2 మైనస్ V1. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మనకి ఏమవుతుంది ఇక్కడ log, ఓకే, log V2, ఓకే, log V2 మైనస్ log V1 అవుతుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి log V1. సో ఇది మనకి ఏ ఫామ్ లో ఉంది, log A మైనస్ log B ఫామ్ లో ఉంది. log A మైనస్ log B, దట్ ఈస్ ఈక్వల్స్ టు log A/B, దట్ ఈస్ నథింగ్ బట్ log V2/V1 అవుతుంది. log V2/V1. ఆల్రెడీ మనకి ఏముంది ఇక్కడ, RT1 ఉంది కదా. సో RT1 ఇంటూ log V2/V1. సో ఇది మనకు కావాల్సిన బట్టి వర్క్ డన్ అనమాట. సో W1 వర్క్ డన్ అంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఒక వర్క్ డన్ మనకి ఎంత వచ్చింది, RT1 log V2/V1 అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ వెన్ సిలిండర్ ఇస్ కెప్ట్ ఆన్ ద స్టాండ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంతకుముందు ఎక్కడ పెట్టాం సిలిండర్ ని, సోర్స్ పైన మనమైతే పెట్టాం. ఇప్పుడు వచ్చేసి ఆ సోర్స్ పైన నుంచి తీసి స్టాండ్ పైన మనమైతే ప్లేస్ చేస్తున్నాం. సో స్టాండ్ పైన ప్లేస్ చేసినప్పుడు ది గ్యాస్ ఎక్స్పాండ్స్ ఫ్రమ్ B టు C టిల్ ది టెంపరేచర్ ఫాల్స్ T1 టు T1. సో అక్కడ T1 అనే ఒక టెంపరేచర్ వద్ద మనము సోర్స్ మీద ప్లేస్ చేసినప్పుడు ఆ టెంపరేచర్ అనేది T2 వచ్చేంత వరకు టెంపరేచర్ వచ్చేంత వరకు ఏమవుతుంది, గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో ఆ రెండు స్టేట్స్ మనం ఎక్కడ రిప్రజెంట్ చేస్తామంట, BC ఆన్ ఇండికేటర్ డయాగ్రామ్. ఒక రెండు ఎక్కడ ఉన్న మనకు BC ఒక ఇండికేటర్ డయాగ్రామ్ లో మనం అయితే రిప్రజెంట్ చేస్తాం. సో ఈ యొక్క వర్క్ డన్ ది ఏ ఏరియాకి ఈక్వల్ అవుతుందంట, BC కాబట్టి BC స్మాల్ c స్మాల్ b క్యాపిటల్ B, BCC BB ఈ ఏరియాకి ఈక్వల్ అయితే అవుతుంది. అంటే BCC BB. ఓకే, W2 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ V2 టు V3 అంటే ఇంటెగ్రల్ V2 టు V3 PdV. ఓకే, మనకేం తెలుసు, V to the power of R is equals to K అని మనకైతే తెలుసు. ఓకే, ఈ V to the power of R ని మనం ఈ సైడ్ తీసుకొస్తే మనకి ఏమవుతుంది, P is equals to K by V to the power of R. సో P ఉన్న ప్లేస్ లో నేను ఏం రీప్లేస్ చేస్తున్నాను, K by V to the power of R ని రీప్లేస్ చేస్తున్నాను. సో ఇంటెగ్రల్ V2 to V3 K by V to the power of R into dV. సో K అనేది కాన్స్టెంట్ కాబట్టి నేను పక్కన రాసుకొని 1/V to the power of R అని రాసుకుంటున్నాను. సో K ఇంటూ ఇంటెగ్రల్ V2 to V3 1/V to the power of R into dV. సో V to the power of R ని ఎలా రాసుకోవచ్చు అంటే, సో 1/A/m ని ఎలా రాసుకోవచ్చు మనం, 1/A/m ఉంది. సో A పవర్ m ని ఎలా రాసుకోవచ్చు మనం, A⁻−m అని రాసుకోవచ్చు. సో A⁻−m. అలాగే 1/V to the power of R ని ఎలా రాసుకోవచ్చు, V to the power of -R గా రాసుకోవచ్చు. సో V to the power of -R into dV. సో దీనికి ఫార్ములా ఏమిటి, ఇంటెగ్రల్ x⁻n into dx, x⁻n ఇంటూ dx. దీనికి ఫార్ములా ఏంటి మనకు, x⁻n+1. సో x, ఓకే, x⁻n+1/n+1. ఓకే, x⁻n+1/n+1. సో x⁻n+1/n+1. సో ఇక్కడ ఏముంది మనకు, x ప్లేస్ లో మనకి ఏముంది, ఇక్కడ v ఉంది. n ప్లేస్ లో ఏముంది మనకు, -r ఉంది. సో -r+1/-r+1. సో నెగిటివ్ టర్మ్ ముందర ఉంది కాబట్టి దీన్ని ఆ సైడ్ రాసుకొని పాజిటివ్ ఫ్రంట్ లో రాసుకుంటున్నాను. అంటే K ఇంటూ V to the power of 1-r/1-r. జస్ట్ దీన్ని ఇక్కడికి అది అక్కడికి చేంజ్ చేశాను. సో 1 ఇక్కడ రాసుకున్నాను, మైనస్ అని ఈ సైడ్ రాసుకున్నాను, జస్ట్ చేంజ్ చేశాను అంతే. సో K ఇంటూ ఏమవుతుంది ఇక్కడ మనకు, V to the power of 1-r/1-r. అప్పర్ లిమిట్ వచ్చేసి V3 ఉంది, లోయర్ లిమిట్ వచ్చేసి V2. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చా, K ఇంటూ V3 to the power of 1-r/1-r మైనస్ V to the power of 1-r/1-r అని రాసుకున్నాం. సో ఎల్సిఎం చేస్తే మనకి ఏముంది, 1-r అవుతుంది. సో V3 1-r మైనస్ V2 1-r అయితే అవుతుంది. సో K ఇంటూ, సో K తో మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ, K ఇంటూ V3 1-r మైనస్ K ఇంటూ V2 1-r/1-r అయితే అయ్యిందనమాట. సో జస్ట్ ఇలా మల్టిప్లై చేసుకుంటూ వచ్చాను. సో మనకు KV అంటే K అంటే ఏం తెలుసు మనకు, K is equals to P ఇంటూ V to the power of R అని మనకు తెలుసు. సో ఇక్కడ మనకు V3 ఉంది కాబట్టి P3, ఇక్కడ V3 అని రాసుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ K ఉన్న ప్లేస్ లో నేను ఏం రీప్లేస్ చేస్తున్నాను, P3 V3 to the power of R. అలాగే V3 1-r అయితే అలాగే ఉంది కదా. సో మైనస్ K ఉన్న ప్లేస్ లో ఏముంది, ఇక్కడ P2 V to the power of R V to the power of 1-r. సో K ఉన్న ప్లేస్ లో నేను P V to the power of R అనేది రీప్లేస్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఏముంది, V3
టు ద పవర్ ఆఫ్ ఆర్. సో బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఏమవుతాయి మనం యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది ఆర్ ప్లస్ 1 మైనస్ ఆర్ అయితే అవుతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ ఆర్ గెట్ క్యాన్సల్, మనకి ఏం మిగులుతుంది ఓన్లీ 1 మిగులుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ P3V3 మైనస్ P2V2. ఇక్కడ కూడా సేమ్ బేసిస్ రెండు కూడా మనకి ఈక్వల్ గా ఉన్నాయి. పవర్స్ అయితే మనం యాడ్ చేసుకున్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ గెట్ క్యాన్సల్ అయిపోతుంది, ఓన్లీ మనకు 1 అనేది మిగులుతుంది అనమాట. సో P3V3 మైనస్ P2V2 బై 1 మైనస్ ఆర్ అవుతుంది. సో PV ఈజ్ ఈక్వల్స్ టు RT అని మనకు తెలుసు కదా. సో ఇక్కడ P3V3 మనం ఎలా రాసుకోవచ్చు, RT2 అని రాసుకోవచ్చు. సో టెంపరేచర్ 2 కాబట్టి ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, RT1 గా రాసుకోవచ్చు. RT2 మైనస్ RT1 బై 1 మైనస్ ఆర్ అని రాసుకుంటున్నాను. సో రెండిట్లో నుంచి నేను R అనేది కామన్ తీసుకుంటున్నాను. సో దట్ ఈస్ నథింగ్ బట్ R ఇంటూ T2 మైనస్ T1 బై 1 మైనస్ ఆర్. దిస్ ఈస్ ద వర్క్ డన్ 2. సో W2 మనకి ఏమొచ్చింది ఇక్కడ, W2 ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ T2 మైనస్ T1 బై 1 మైనస్ ఆర్ అయితే మనకైతే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఐసోథర్మల్ కంప్రెషన్. సో ఐసోథర్మల్ కంప్రెషన్, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ రెండు కూడా మనకు సిమిలర్ గా ఉంటాయి. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, అలాగే అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ కంప్రెషన్ రెండు కూడా మనకు సిమిలర్ ప్రాసెస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనము ఇదే విధంగా మనం అయితే డెరివేషన్ పార్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఐసోథర్మల్ కంప్రెషన్ వెన్ ది సిలిండర్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ద సింక్. సిలిండర్ ని ఎక్కడ ప్లేస్ చేస్తాము, ఇప్పుడు మనము సింక్ మీద ప్లేస్ చేసాము. సో ఎప్పుడైతే సిలిండర్ ని మనం సింక్ మీద ప్లేస్ చేసామో గ్యాస్ అనేది ఏమవుతుంది, కంప్రెస్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి కంప్రెస్ అవుతుంది, సి నుంచి డి కి కంప్రెస్ అవుతుంది. సో సి అంటే ఏంటి, P3V3T2 నుంచి P4V4T2 కి కంప్రెస్ అవుతుంది. ది వర్కింగ్ సబ్స్టెన్స్ రిజెక్ట్స్ Q2 అమౌంట్ ఆఫ్ ది హీట్ టు ద సింక్. సో ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది Q2 ఆఫ్ అమౌంట్ ఆఫ్ హీట్ ని రిజెక్ట్ అయితే చేస్తుంది. సో సింక్ నుంచి వస్తున్నటువంటి Q2 అమౌంట్ ఆఫ్ హీట్ ని ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ ఏం చేస్తుంది, రిజెక్ట్ చేస్తుంది. అదే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో ఏం చేస్తుంది, అబ్జర్వ్స్ ది Q1 అమౌంట్ ఆఫ్ ది హీట్. అక్కడ Q1 అమౌంట్ ఆఫ్ హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇక్కడ Q2 అమౌంట్ ఆఫ్ హీట్ ని రిజెక్ట్ అయితే చేస్తుంది. These two states are represented by the CD on indicated diagram. The amount of the work done W3 done by the is equal to the area of CDD CC. దీనికి ఈక్వల్ అయితే అవుతుంది అనమాట. సో Q2 is equals to W3, that is nothing but integral V3 to V4 PdV. సో మనకు ఆల్రెడీ మనకు తెలుసు PV is equals to RT. సో మనం ఐసోథర్మల్ కంప్రెషన్ అయితే ఎక్స్పాన్షన్ చేస్తాం, సేమ్ ఇది కూడా అలా చేస్తాం. సో PV is equals to RT. P is equals to ఏమవుతుంది మనకి ఇక్కడ RT by V అవుతుంది. అప్పుడు నేను ఇక్కడ ఇంటెగ్రల్ V3 to V4 RT2 by V into dV అని రాసుకుంటున్నాను. సో RT2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందర రాసుకుంటే RT2 ఇంటెగ్రల్ V3 to V4 1 by V into dV. సో 1 by V అంటే ఏమవుతుంది, మనకి ఏమవుతుంది log V అవుతుంది. అంటే RT2 log V, V4 V3. సో లిమిట్స్ అనమాట, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏముంది ఇక్కడ మనకు V4 ఉంది. RT2 log V4 మైనస్ లాగ్ V3, లాగ్ A మైనస్ లాగ్ B అనే ఫామ్ లో ఉంది, లాగ్ A బై B. సో లాగ్ V4 బై V3 అయితే అయిందనమాట. సో ఇక్కడ నేను నెగిటివ్ సైన్ లో రాసుకుంటున్నాను. ఎందుకు నెగిటివ్ సైన్ లో రాసుకుంటున్నానంటే, సో మీకు నెట్వర్క్ డన్ ఇక్కడ మీకు అక్కడైతే యూజ్ అవుతుంది. ఒకసారి నేను అక్కడ చెప్తాను మీకు ఎందుకు ఇక్కడ నెగిటివ్ లో రాసుకుంటాను. సో కంప్రెషన్స్ ఎప్పుడు కూడా మనం నెగిటివ్ లో అయితే రాసుకుంటాం. ఓకే, W3 ఏమవుతుంది మనకి ఇక్కడ మైనస్ RT2 లాగ్ V3 బై V4. జస్ట్ నెగిటివ్ వచ్చింది కాబట్టి న్యూమినేటర్ ని డినామినేటర్ లోను, డినామినేటర్ ని న్యూమినేటర్ లో రాసుకున్నాను. Okay, W3 is equals to minus RT2 log V3 by V4. ఇది వచ్చేసి మనకు వర్క్ డన్. ఇక్కడ W3. నెక్స్ట్ వచ్చేసి ఏముంది మనకు అడియాబాటిక్ కంప్రెషన్. సో వెన్ ది సిలిండర్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ద స్టాండ్. సో సిలిండర్ అనేది ఎక్కడ ప్లేస్ చేసాము, ఇప్పుడు స్టాండ్ మీద ప్లేస్ చేసాము. ఇది గ్యాస్ అనేది ఏమవుతుంది మనకు కంప్రెస్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి కంప్రెస్ అవుతుంది, D నుంచి A కి అనేది కంప్రెస్ అయితే అవుతుంది అనమాట. సో దిస్ టూ స్టేట్స్ అనేది మనం ఎక్కడ రిప్రజెంట్ చేస్తాం, DA అని ఇండికేటెడ్ డయాగ్రామ్స్. DA ఇండికేటెడ్ డయాగ్రామ్ DA లో మనం అయితే రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ది వర్క్ డన్ అనేది ఏ ఏరియాకి ఈక్వల్ గా దేనికి ఈక్వల్ గా అవుతుంది అంటే DA DD. సో ఒకసారి ఇండికేటెడ్ డయాగ్రామ్ చూస్తే ఆ ఏరియా అనేది మీకు ఈజీగా అయితే అర్థం అయిపోతుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి D ఎక్స్పాండ్ అడియాబాటిక్ కంప్రెషన్ వచ్చేసి మనకు D నుంచి A జరుగుతుంది. సో DA ADD. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఆ ఏరియాకి మనకు ఈక్వల్ అవడం అయితే జరుగుతుంది. ఓకే, DA DD. సో W4 is equals to integral V4 to V1. సో ఇక్కడ ఏమన్నా మనకి ఇక్కడ V4 to V1 PdV. సో PdV. సో నార్మల్గా PV is equals to RT అని ఇక్కడ తీసుకోకూడదు, ఓన్లీ ఐసోథర్మల్ లో తీసుకోవాలి. అడియాబాటిక్ లో తీసుకుంటున్నాం మనము K by V, అంటే PV to the power of R is equals to K అని మనకు తెలుసు కదా. సో ఆ ఫామ్ నుంచి దీన్ని అయితే డెరైవ్ చేసుకుంటున్నాం. సో P ఉన్న ప్లేస్ లో మనం ఏమైనా K by V to the power of R into dV అని రాసుకోవచ్చు. K అనేది ఏంటి, కాన్స్టెంట్. సో కాబట్టి ముందర రాసుకుంటున్నాను ఇంటెగ్రల్ V4 to V1 1 by V to the power of R into dV. ఓకే, 1 by V to the power of R ఎలా రాసుకోవచ్చు మనం, V to the power of minus R గా రాసుకోవచ్చు. సో K into ఇంటెగ్రల్ V4 to V1 V to the power of minus R into dV. సో ఓకే, మనకి ఏమవుతుంది, ఇంటర్వల్ x పవర్ n ఇంటూ dx ఫార్ములా ఏంటి, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇక్కడ x ప్లేస్ లో v ఉంది, n ప్లేస్ లో మైనస్ r ఉంది. సో v మైనస్ r ప్లస్ 1 మైనస్ r ప్లస్ 1 అవుతుంది. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ మనం సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి. సో అంతకంటే ముందు సైన్స్ అనేది మనం చేంజ్ చేసుకున్నాం, అంటే 1 మైనస్ r గా రాసుకుంటున్నాను. సో మనకి కన్వీనియన్స్ కోసం
అలానే రాసుకోవచ్చు, మీరు డైరెక్ట్ ఇలా పెట్టుకున్నా నో ప్రాబ్లం. సో అప్పర్ లిమిట్ V1, లోయర్ లిమిట్ V2. సో మనకి ఏమవుతుందంటే V1 1 మైనస్ ఆర్, V2 1 మైనస్ ఆర్ అవుతుంది. సో K తో మల్టిప్లై చేసేసాను. K ఇంటూ V1 1 మైనస్ ఆర్ మైనస్ K ఇంటూ V4 1 మైనస్ ఆర్ బై 1 మైనస్ ఆర్ అవుతుంది. సో K ఉన్న ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ K ఉన్న వీప్లో P, సో P అని రాసుకోవచ్చు, P ఇంటూ V. సో ఇది V ఇక్కడ రాదు, ఇక్కడ వస్తుంది. సో K ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ V టు ద పవర్ ఆఫ్ R అని రాసుకోవచ్చు. సో P1 V1 V టు ద పవర్ ఆఫ్ R, V1 1 మైనస్ ఆర్. సో ఇక్కడ బేసెస్ అంటే రెండు ఈక్వల్ గా ఉన్నాయి. సో పవర్ షుడ్ బి యాడెడ్. అప్పుడు 1 ప్లస్ R ప్లస్ 1 మైనస్ ఆర్, ప్లస్ ఆర్ మైనస్ ఆర్ గెట్ క్యాన్సల్డ్. మనకి ఏం మిగులుతుంది, ఓన్లీ V1 పవర్ 1 మిగులుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, P4 V4 టు ద పవర్ ఆఫ్ R, V4 1 మైనస్ ఆర్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆర్, ఇక్కడ ఉన్న ఆర్ గెట్ క్యాన్సల్, ఓన్లీ మనకు V4 మాత్రమే మిగులుతుంది. సో P1 V1 మైనస్ P4 V4 బై 1 మైనస్ ఆర్. సో P1 V1 ఎలా రాసుకోవచ్చు మనం, RT1 మైనస్ P4 V4 ని RT2 రాసుకోవచ్చు. సో RT1 మైనస్ RT2 బై 1 మైనస్ ఆర్. రెండింటి నుంచి R కామన్ తీస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ R ఇంటూ T1 మైనస్ T2 బై 1 మైనస్ ఆర్. సో దీన్ని నెగిటివ్ లో రాసుకుంటున్నాను కాబట్టి T2 నీ సైడ్, T1 ఈ సైడ్, T2 మైనస్ T1. W4 ఈక్వల్స్ టు మైనస్ ఆర్, T2 మైనస్ T1. సో మనం మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ మైనస్ అయితే వస్తుంది, ఇక్కడ అయితే మనకైతే ప్లస్ వచ్చేస్తుంది. సో యాజ్ యూజువల్ అదే వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే నేనైతే రాసుకున్నాను. సో ఇక్కడ మనకు 4 వర్క్ డన్స్ అయితే వచ్చేసాయి. సో మనకు 4 సైక్లిక్ ఆపరేషన్స్ అయితే ఫామ్ అయినాయి. ఆ 4 సైక్లిక్ ఒక ఆపరేషన్ యొక్క 4 వర్క్ డన్ మనకైతే కనుక్కొని చేసాం. సో ఆ 4 వర్క్ డన్ మనం అడిషన్ చేసినట్టయితే మనకు కావాల్సింది అంటే టోటల్ వర్క్ డన్ మనకైతే వచ్చేస్తుంది. సో నెట్ వర్క్ డన్ బై ది సైకిల్. సో నెట్ వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు capital W is equals to W1 plus W2 plus W3 plus W4. సో W1 ఏముంది మనకి ఇక్కడ RT1 log V2 by V1. W2 వచ్చేసి RT2 minus T1 by 1 minus R. అలాగే W3 ఏముంది మనకు మైనస్ RT2 log V3 by V4. W4 వచ్చేసి మైనస్ R ఇంటూ T2 minus T1 by 1 minus R. సో ఇక్కడ ఉన్నటువంటి ఇది ఈ టర్మ్, ఇక్కడ ఉన్నటువంటి ఈ టర్మ్ రెండు కూడా మనకు క్యాన్సిల్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ ప్లస్ R ఇంటూ T2 minus T1 ఉంది, ఇక్కడ మైనస్ R ఇంటూ T2 minus T1 ఉంది. సో ఇక్కడ మనకు క్యాన్సిల్ అవ్వడం కోసం మనం ఇక్కడ ఏం చేసుకున్నాం అంటే నెగిటివ్ సైన్ లో మనం అయితే రాసుకోవడం అయితే జరిగింది. సో నెగిటివ్ సైన్ ఎందుకు రాసుకున్నాం అంటే మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ మనకైతే ఈజీగా క్యాన్సిల్ చేసుకునేందుకు పాసిబుల్ అవుతుంది. సో ఫైనల్ గా మనకి ఏం మిగిలింది ఇక్కడ, RT1 log E V2 by V1 మైనస్ RT2 log E V3 by V4 అయితే మిగిలింది. సో ఈ రెండు టర్మ్స్ యొక్క, సో ఈ టర్మ్స్ లో ఒక రెండు చూడండి ఒకసారి. దానికంటే తర్వాత ది పాయింట్స్ A అండ్ D లైస్ ఆన్ ద సేమ్ అడియాబాటిక్ లైన్స్. B అండ్ C కూడా మనకు సేమ్. ఒకసారి ఇండికేటెడ్ డయాగ్రామ్ చూడండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో A D రెండు కూడా మనకు ఒకే అడియాబాటిక్ లైన్ లో ఉన్నాయా, అలాగే BC కూడా మనకు రెండు ఒకే అడియాబాటిక్ లైన్ మీద ఉన్నాయి. సో ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగా అయితే రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే T1 V1 V to the 1 minus R is equals to T2 V to the power of 4 1 minus R. సో ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అలాగే ఇక్కడ కూడా T1 V to the power of 1 minus R is equals to T2 V3 the power of 1 minus R. రెండు కూడా మనకు ఈక్వల్ అవుతాయి. సో ఈ రెండింటి నుంచి మనం ఏం రాసుకోవచ్చు, V2 by V1 is equals to V3 by V4 అని రాసుకోవచ్చు. అంటే V2 by V1 is equals to V3 by V4. అంటే ఇక్కడ V2 by V1 ఉన్న ప్లేస్ లో V3 by V4 అయినా రాసుకోవచ్చు, లేదా V3 by V4 ఉన్న ప్లేస్ లో V2 by V1 అయినా రాసుకోవచ్చు. సో W is equals to RT1 log V2 by V1 మైనస్ RT2 log V2 by V1. అంటే V3 by V4 ఉన్న ప్లేస్ లో నేను V2 by V1 అని రాసుకున్నాను. సో ఇక్కడ రెండింటిలో మనకు కామన్ గా ఏమున్నాయి, R కామన్ గా ఉంది, log V2 by V1 కూడా కామన్ గా ఉంది. సో R ఇంటూ T1 మైనస్ T2 ఇంటూ log V2 by V1 ఈ విధంగా మనం అయితే రాసుకున్నాం. సో దిస్ ఇస్ ద టోటల్ వర్క్ డన్ బై ద కార్నోట్ ఇంజిన్. సో కార్నోట్ ఇంజిన్ యొక్క టోటల్ వర్క్ డన్ ఏమొచ్చింది మనకి ఇక్కడ, R ఇంటూ T1 మైనస్ T2 log V2 by V1 అయితే మనకైతే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియన్సీ ఆఫ్ ది కార్నోట్ ఇంజిన్. సో మెయిన్ వచ్చేసి ఇక్కడ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫార్ములా వచ్చేసి ఇది వచ్చేసి ఈ సింబల్ ని మనం ఈటా అంటాము. సో ఎఫిషియన్సీని ఎప్పుడు కూడా మనం ఈటాతో డినోట్ చేయడం అయితే జరుగుతుంది. సో వర్క్ డన్ బై ది హీట్ అబ్జర్వ్డ్. సో టోటల్ వర్క్ డన్ మనం ఏం తీసుకున్నాము, W తీసుకుంటున్నాము. హీట్ అబ్జర్వ్ చేసిన తర్వాత Q1. సో Q1 అమౌంట్ ఆఫ్ హీట్ అయితే అబ్జర్వ్ చేసుకున్నది. సో ఈ W ని మనం ఇంకొక ఫార్ములా కూడా రాసుకోవచ్చు, Q1 మైనస్ Q2. సో ఈ W అనేది మనకి ఎలా వచ్చింది ఒకసారి ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకి ఏంటిది Q1. ఓకే, W1 is equals to Q1, W3 is equals to Q2. ఓకే, Q1 మైనస్ Q2. సో ఈ విధంగా మనం Q1 మైనస్ Q2 బై Q1 అయినా రాసుకోవచ్చు. సో వర్క్ డన్, టోటల్ వర్క్ డన్ మనకి ఏమొచ్చింది ఇక్కడ, R ఇంటూ T1 మైనస్ T2 log V2 బై V1. ఓకే, R ఇంటూ T1 మైనస్ T2 log V2 బై V1 అయితే వచ్చింది. సో Q1 అంటే ఏంటి మనకు, R T1 log V2 బై V1. సో ఇక్కడ ఉన్నటువంటి R, ఇక్కడ ఉన్నటువంటి log V2 బై V1 రెండు కూడా మనకు క్యాన్సిల్ అయితే అయిపోతాయి. సో మనకు ఫైనల్ గా ఏం మిగిలింది, ఈటా ఇజ్ ఈక్వల్స్ టు T1 మైనస్ T2 బై T1 అని మిగిలింది. సో దీన్ని కూడా నేను సపరేట్ గా రాసుకుంటున్నాను. ఈటా ఇజ్ ఈక్వల్స్ టు T1 బై T1 మైనస్ T2 బై T1, T1 బై T1 మైనస్ T2 బై T1. సో ఈ T1 రెండు కూడా మనకు క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగులుతుంది ఇక్కడ, 1 మిగులుతుంది. సో ఈటా ఇజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 బై
by T1. So efficiency of the Carnot engine eta is equals to 1 minus T2 by T1. So this is the efficiency of the Carnot engine. So Carnot engine యొక్క efficiency ఏమవుతుంది మనకి ఇక్కడ 1 minus T2 by T1 అయితే అవుతుంది. So this is the work done and efficiency of the Carnot engine. సో ఇది మీకు లెంతీగానే అనిపించవచ్చు. సో ఎందుకంటే నేను స్టెప్ బై స్టెప్ అంటే ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే రాశాను కాబట్టి మీకు లెంతీగా అనిపిస్తుంది. మీరు దీని అయితే షార్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి నేను చెప్తాను ఎలా షార్ట్ చేసుకోవాలో. సో ఫస్ట్ మీరు కార్నోట్ సైకిల్ హెడ్డింగ్ పెడతారు. సో ఈ 4 పాయింట్స్ అనేది మీరు అయితే రాస్తారు. తర్వాత డయాగ్రామ్ అయితే వేస్తారు. తర్వాత వచ్చేసి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్స్. చాలా మంది ఏం చేస్తారంటే మొత్తం రాయాలని అడుగుతూ ఉంటారు. సో మీ ఇండివిజువాలిటీని బట్టి సో మీరు మొత్తం రాయాలనుకున్న రాయొచ్చు, నో ప్రాబ్లం. సో మీరు దీన్ని తగ్గించుకోవాలనుకునే కూడా తగ్గించుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో ఏం రాస్తారు, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ పెడతారు. వెన్ ది సిలిండర్ ఇస్ కెప్ట్ ఆన్ ద సోర్స్ ది గ్యాస్ ఎక్స్పాండ్స్ ఐసోథర్మల్లీ ఫ్రమ్ A to B అని రాసేసి వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది Q1 అమౌంట్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది సోర్స్ నుంచి. ఇది వరకు అయితే మీరైతే మాక్సిమం రాస్తారు. సో ఈ తర్వాత ఈ 2 లైన్స్ అనేది మీ ఇష్టం, మీరు రాయొచ్చు లేదా మీరు వదిలేసినా కూడా ప్రాబ్లం అయితే లేదు. ఈ 2 లైన్స్ అనేటివి కూడా ప్రతి ఒక్క దానికి కామన్ గా ఉంటాయి. సో నెక్స్ట్ ఏమొస్తుంది, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అయిపోయిన తర్వాత మనకు అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ వస్తుంది. అక్కడ ఏమొస్తుంది, ది 2 స్టేట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ది BC ఆన్ ఇండికేటెడ్ డయాగ్రామ్ అని వస్తుంది. జస్ట్ ఇక్కడ ఒక వర్డ్ అనేది మనకి అయితే చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. సో అది మీ ఇష్టం, మీరు రాయాలనుకుంటే రాయొచ్చు లేదా లీవ్ చేయాలనుకుంటే చేసేయచ్చు. దాని తర్వాత వచ్చేసి సో ఈ 2 స్టెప్స్ కూడా మీరైతే లీవ్ చేసేసి డైరెక్ట్ V2 మైనస్ V1 అనేది రాసేయచ్చు. ఎందుకంటే మీకు ఇంటిగ్రేషన్ బాగా వస్తే మాత్రం ఆ విధంగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా అంతే, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అనేది T2 మైనస్ T1 వరకు అయితే మీరు అయితే రాయాల్సి ఉంటుంది. సో గ్యాస్ వెన్ ది సిలిండర్ ఇస్ కెప్ట్ ఆన్ ది స్టాండ్ ది గ్యాస్ ఎక్స్పాండ్స్ ఫ్రమ్ B to C టిల్ ది టెంపరేచర్ ఫాల్స్ T1 to T2. ఇక్కడ రాసేసి W2 ఈజ్ ఈక్వల్స్ టు ఇది రాసేస్తారు. సో ఇక్కడ మనకు డైరెక్ట్ ఈ స్టెప్ రాయకుండా ఈ స్టెప్ మీరు రాసేయచ్చు. సో ఈ స్టెప్ కూడా లేకుండా ఈ స్టెప్ అయినా మీరు డైరెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. ఈ 2 స్టెప్స్ మీరు అయితే స్కిప్ చేసేసి డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు అయితే రాసుకోవచ్చు. ఎందుకంటే మీకు అర్థమైతే చాలు, ఇంటిగ్రేషన్ పార్ట్ అనేది మీకు అర్థం అవుతుంది. సో డెరివేషన్ మీకు స్టెప్ బై స్టెప్ ఉంటే మీకు అర్థం అవుతుందని చెప్పి నేను స్టెప్ బై స్టెప్ అయితే రాసుకుంటూ వచ్చాను. సో మీకు ఒకసారి ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైపోతే మీరు ఎలా అయినా రాసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే ఇక్కడ కూడా అంతే. సో రిజెక్ట్స్ సింక్ వరకు అయితే రాస్తారు. తర్వాత డెరివేషన్ పార్ట్ అనేది మీకు నచ్చిన విధంగా మీరు అయితే చేసుకోవచ్చు. ఇలాగే డెరివేషన్ చేయాలని రూల్ లేదు, మీకు నచ్చిన విధంగా మీరు అయితే డెరివేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా అంతే. సో ఈ విధంగా మీరు కార్నోట్ ఇంజిన్ అలాగే ఎఫిషియన్సీ అనేది మీరైతే ఫైండ్ అవుట్ అయితే చేస్తారన్నమాట. సో చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 10 మార్క్స్. సో ఈ క్వశ్చన్ మీరు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఒక 10 మార్క్స్ అనేవి వచ్చేసినట్లే. సో థర్మోడైనమిక్స్ నుంచి కరెక్ట్ ఎగ్జామ్కి వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ వస్తుంది ఎగ్జామ్కి ఇది. సో కార్నోట్ ఇంజిన్ అలాగే ఎఫిషియన్సీ ఆఫ్ ది కార్నోట్ ఇంజిన్. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ కార్నోట్ ఇంజిన్ మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఇన్ కేస్ ఆఫ్ మీకు అర్థమైతే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఇన్ కేస్ ఆఫ్ మీకు అర్థమైనట్టు ఫర్దర్ ఇలాంటి కాన్సెప్ట్స్ సంబంధించిన వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇంకేమైనా ఈ కాన్సెప్ట్ సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ పీడిఎఫ్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.